శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 1-2 శ్లోకాల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 1వ శ్లోకం. శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్థ్యామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. దీని యొక్క భావము, శివశక్తుల రూపము అభేదమైనది. అటువంటి శివశక్త్యాత్మకమైన శ్రీచక్రమును దృష్టిలో ఉంచుకొని ఈ స్తోత్రం ప్రారంభించారు జగద్గురువులు. హే భగవతి, ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కూడినప్పుడే సృష్టి స్థితి లయ కార్యాదాలు చేయగలడు. శక్తి లేని శివుడు స్థానురూపుడే, కదలడానికి కూడా శక్తుడు కాదు కదా. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయలకు కారణభూతులయ్యారు. శక్తి తోడు లేని శివుడే శక్తిహీనుడైతే ఇక సామాన్యుల మాట చెప్పేదేముంది? పుణ్యం లేని వారెవ్వరూ ఈ జగన్మాతను స్తుతించడానికి అర్హులు కానేరరు. లోకంలో మనం వింటుంటాం, నాకు శక్తి లేదు అనే మాట. శరీరం ఎంత ఉన్నా దైవశక్తి లేకపోతే మానవుడు శక్తిహీనుడవుతాడు. అలౌకికమైన ఓ దివ్యశక్తి జగత్తులో వ్యాపించి ఉంది. పై యొక్క శ్లోకము మంత్రభూతమైనది. ఈ మంత్రముతో పాటు ఒక యంత్రము, ఆ యంత్రారాధనకు తంత్రము ఈ శ్రీశంకరులు ఇందు నిగూఢంగా నిక్షిప్తం చేశారు. ఈ యంత్రము బంగారు రేకుపై వ్రాయించి పవిత్రమైన పూజాగృహములో తూర్పు దిశగా ఉంచాలి. ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారాలతో 12 రోజులు దీక్షగా పూజించాలి. పూజానంతరము బెల్లము, నారికేలము, కదలీఫలము కలిపి త్రిమధురము తయారు చేసి నైవేద్యం చెయ్యాలి. తర్వాత పై శ్లోకాన్ని ఏకాగ్ర చిత్తంతో బీజాక్షరయుక్తంగా ప్రతిరోజు 1000 సార్లు జపించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ శ్లోకానికి మరొక తంత్ర విధానం ఉంది. ఈ యంత్రమును పూజాగృహములో బియ్యం పిండితో నేలపై వ్రాసి ఆవు నేతితో దీప ధూపాదులతో 12 రోజులు అర్పించాలి. ఈ శ్లోకము ప్రతిరోజు 1000 సార్లు జపించాలి. మననాత్ త్రాయుత ఇతి మంత్రః. మననం చేయటం వల్లనే సిద్ధించేది మంత్రం. ఇలా చేసిన సకల కార్యాలు సిద్ధిస్తాయి. మంత్రశాస్త్రంలో సార్వకార్య సిద్ధికై వటయక్షిణీ యంత్రము, తంత్రము, మంత్రము చెప్తారు. ఇప్పుడు 2వ శ్లోకం. తనియాంశుం పాంశుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసక్షుధ్యైనం భజతి బసితోద్ధూలన విధిం. దీని యొక్క భావము, ఓ జగన్మాత, నీవు సృజించిన బ్రహ్మదేవుడు నీ అనుగ్రహం వల్లనే అవికలమైన సృష్టి కార్యము నిరంతరము నిర్వహిస్తున్నాడు. శ్రీహరి నీ పాదధూళితల దాల్చి అత్యంత బలవంతుడై ఆదిశేషువై తన సహస్ర శిరస్సులతో ఈ భూభారము వహిస్తున్నాడు. పరమశివుడు నీ పాదధూళిని భస్మంగా శరీరానికి పూసుకొని ప్రళయకాల రుద్రుడై లయకార్యము చేస్తున్నాడు. ఈపై మంత్రమును బంగారు రేకుపై వ్రాయించి పూజాగృహములో పవిత్ర ప్రదేశములో ఉత్తర దిక్కున ప్రతిష్ఠించి షోడచోపచారములతో భక్తిగా 55 రోజులు పూజించాలి. ప్రతిరోజు పాలతో పాయసం వండి నివేదన చెయ్యాలి. ఆ తర్వాత ప్రతిరోజు ఈ శ్లోకాన్ని 1000 సార్లు జపించాలి. ఈ విధి విధానాన్ని శ్రద్ధగా చేస్తే అన్ని వ్యవహారాల్లోనూ జయం కలుగుతుంది. సర్వలోకవశ్యత లభిస్తుంది. సర్వ మనోరసిద్ధికి సహస్ర చండీ పూజ, చండీ జపము, హోమము, దక్షిణ, కన్యాపూజ చేయాలి. బ్రాహ్మణ సమారాధనకు 100 మంది బ్రాహ్మణులను ఆవాహన చెయ్యాలి. ఈ విధంగా విధి ప్రకారము సహస్ర చండీ అర్చన చేసిన సాధకునికి సమస్త కోరికలు తీరుతాయి, పాపము దుఃఖము నశిస్తాయి అని భావము. శ్రీమాత్రే నమః. మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం.